తోటకూర పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ప్యాన్ పెట్టుకున్నాం కదండి, అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇందులో ఇప్పుడు తోటకూర కాడ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. తోటకూర కాడ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు అందులో 10 నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. తోటకూరకాయలు పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఇందులో వాటర్ పోసుకుని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాము. కూర బాగా దగ్గరకు వచ్చేసింది కదండి, ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వేడి వేడి తోటకూర పచ్చిశనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.